ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అద శ్రీమద్భగవద్గీత పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. 18వ శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్య వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్కయందును, కుక్క మాంసము వండుకొని తిను చండాల్ని యందును సమదృష్టి కలవారే జ్ఞానులు అని చెప్పుదురు. జ్ఞాననిష్ఠులు సమస్తమును ఆత్మరూపముగానే సందర్శించుచుందురు. ఇట్టి సమదృష్టి కలవారు చదువురాని వారైనను మహాపండితులే అగుదురు. అది లేనివారు ఎంతటి పాండిత్యము కలిగి ఉన్నను పరమార్థ దృష్టి యందు అజ్ఞానులే అగుదురు. జనులలో కొందరికి దేహదృష్టి, కొందరికి మనోదృష్టి, కొందరికి ఆత్మదృష్టి ఉండును. దేహదృష్టి కలవారు అధములు, మనోదృష్టి కలవారు మధ్యములు, ఆత్మదృష్టి కలవారు ఉత్తములు. ఓం తత్సత్.